శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరము సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజు ఏర్పడనున్న చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం. చంద్రగ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు అలాగే గ్రహణ నియమాల గురించి తెలుసుకుందాం. గ్రహణాలు అనేవి ఖగోళ శాస్త్ర ప్రకారం ఖగోళంలో జరిగే సహజ సంఘటనలు. చంద్రగ్రహణాలు పౌర్ణమి రోజున ఏర్పడతాయి. సూర్యగ్రహణాలు అమావాస్య రోజున ఏర్పడతాయి. చంద్రగ్రహణం అంటే భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్య వచ్చినప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రునిపై పడకుండా అడ్డుకుంటుంది. దీనిని చంద్రగ్రహణం అని అంటారు. శ్రీ విశ్వస్నామ సంవత్సరము సెప్టెంబరు 2025 సంవత్సరము సెప్టెంబర్ 7వ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. గ్రహణం యొక్క పట్టు విడుపు సమయాలు చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:56 నుంచి రాత్రి 1:26 వరకు ఉంటుంది. భాద్రపద మాసము పౌర్ణమి రోజున ఏర్పడనున్న ఈ చంద్రగ్రహణము రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణంగా పిలువబడుతుంది. మన దేశంలో ఈ చంద్రగ్రహణము అంతటా కూడా స్పష్టంగా కనిపించనున్నది. చంద్రగ్రహణము ఏర్పడడానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అంటే సెప్టెంబర్ 7వ తేదీ మధ్యాహ్నము 12:57 నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు. పూజలు చేయరు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను ఇంటిని శుభ్రం చేసి శుద్ధి చేసి పూజలు చేస్తారు. సెప్టెంబర్ 7వ తేదీ పౌర్ణమి రోజున ఏర్పడనున్న చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో 2వ మరియు చివరి చంద్రగ్రహణము. శతభిష నక్షత్రంలో కుంభరాశిలో ఈసారి చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయమంతా ఇంటి లోపలే ఉండాలి. గ్రహణానికి ముందు పట్టు స్నానము, గ్రహణం విడిచిన తర్వాత విడుపు స్నానము తప్పనిసరిగా చేయాలి. గ్రహణానికి 1 గంట ముందే భోజన కార్యక్రమాలను ముగించుకోవాలి. గ్రహణ సమయంలో ఎటువంటి ఆహారాన్ని తీసుకోరాదు. ఇంట్లో ప్రతి ఆహారపు వస్తువుల మీద పూజ గదిలో దర్భలను లేదా తులసి దళాలను వేసుకోవాలి. గర్భిణీ స్త్రీలు మంచం మీద నిటారుగా నిద్రపోవాలి. కాళ్ళ మీద కాళ్ళు పెట్టుకొని కూర్చోవద్దు. ఒకవైపుకు తిరిగి అస్సలు పడుకోవద్దు. గ్రహణ సమయంలో ఆకలి వేస్తే జ్యూసులు పళ్ళరసాల వంటివి తీసుకోవచ్చు. నీరు తాగవచ్చు. గర్భిణీ స్త్రీలు ఏ పనులు కూడా చేయవద్దు. ముఖ్యంగా పదునైన వస్తువులతో ఎటువంటి పనులు చేయవద్దు. గ్రహణం ముగిసే వరకు ఎటువంటి వారైనా సరే ఆహారాన్ని తీసుకోరాదు. ఆరోగ్యం సరిగా లేనివారు ఆహారం తీసుకోకుండా ఉండలేకపోతే పాలు పళ్ళరసం వంటివి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.